హలో డియర్ బడ్డీస్, వెల్కమ్ టు వెన్నెల్లో కథలు. నేను మీ వెన్నెల. సమస్తమే నీవే స్టోరీని వింటున్నాము. వీడియోలోకి వెళ్లే ముందు అందరూ వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీ. సోఫాలో తల వెనక్కి వాల్చి ఆలోచనల్లో మునిగిపోయి ఉన్న విరాట్ సిరి పిలుపుతో కళ్ళు తెరిచి ఈ లోకంలోకి వచ్చాడు. తలనొప్పిగా ఉందా సార్? కాసేపు నూనెతో మర్దన చేయనా తలని అని కాఫీ కప్ ని విరాట్ చేతికి ఇస్తూ అడిగింది సిరి. హా! సిరి కొంచెం రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందిలే అని కాఫీ ఫినిష్ చేసే పనిలో పడ్డాడు విరాట్. కాఫీ తాగి కప్ ని టేబుల్ మీద పైన పెట్టి తననే చూస్తున్న సిరిని చూస్తూ ఏంటి అని కనుబొమ్మలు ఎగరేసినట్టు అడిగాడు విరాట్. కాసేపు తలమర్దన చేసి మీరు కొంచెం రిలాక్స్ గా ఉంటారు కదా, చేస్తాను అని సిరి తల దించుకుని నెమ్మదిగా అనగానే చిన్నగా నవ్వి "హ్మ్, కానీ" అన్నాడు విరాట్. ఇక సిరి బుల్లి బుల్లి చేతులు చేసే హెడ్ మసాజ్ కి విరాట్ నిద్రాలోకంలోకి వెళ్ళిపోయాడు. చేతులు కట్టుకుని తల వాల్చి నిద్రపోతున్న విరాట్ ని చూసి చిన్నగా నవ్వుకుని హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి విరాట్ పక్కనే కూర్చొని విరాట్ ఎడమ చేతిని తన భుజం చుట్టూ ఉండేలా సోఫా మీద పెట్టి అతని గుండెల్లో తల పెట్టుకుని కళ్ళు మూసుకుంది సిరిపాప. సమయం రాత్రి 9 గంటలు. సోఫాలో విరాట్ మొత్తంగా సిరిని తన కుడి చేతిలో బంధించి అతని గుండెల మీద సిరి తల పెట్టుకుని గాఢ నిద్రలో ఉన్నారు ఇద్దరు. మొదటగా విరాట్కు చిన్నగా మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూడగానే తన గుండెల మీద ముద్దుగా బుజ్జిగా పడుకొని ఉన్న సిరిని చూసి చిన్నగా నవ్వుకొని తనని సరిగ్గా పడుకోబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉండగానే సిరికి మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చుట్టూ చూస్తూ విరాట్ని చూసి ఎంతసేపు అవుతుంది విరాట్ గారు మీరు లేచి అని నిద్రమత్తుతో అడిగింది. ఇందాకే లేచాను అన్నాడు విరాట్. డిన్నర్ తీసుకురానా అని లేవడానికి ట్రై చేస్తుంటే సిరిని అలాగే చేతులతో చుట్టుకొని తన హృదయం మీద తల పెట్టుకొని కళ్ళు మూసుకుంటూ ఆకలి లేదు సిరి, నీతో కొంచెం మాట్లాడాలి అని అన్నాడు విరాట్. చెప్పండి అంటూ వణుకుతున్న చేతులతో విరాట్ జుట్టులో వేళ్లు జొనిపి నిమురుతుంది సిరి. అందరి భర్తలు ఉన్నట్టే నేను కూడా నీతో ఉండాలి అని నువ్వు అనుకుని ఉంటావు కదా, కానీ నేనలా ఉండలేను సిరి. నా గురించి నీ దగ్గర చాలా పెద్ద విషయం ఒకటి దాచాను. అది తెలిసిన క్షణం నువ్వు నాతో ఉండడానికి ఆలోచిస్తావేమో అని విరాట్ అనగానే అయితే ఆ విషయం నాకు చెప్పకండి అని వెంటనే కంగారుగా సమాధానం ఇచ్చింది సిరి. అందరి భార్య భర్తల దగ్గర ఉన్న సంబంధం మన మధ్య ఉండదు సిరి. నేను దేని గురించి చెప్తున్నానో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అని కొంచెం సీరియస్ గా సిరి చుట్టూ చేతులు బిగించి కళ్ళు మూసుకున్నాడు విరాట్. తన సమాధానం ఏం చెప్తుందో అని విరాట్ కి ఎక్కువ టెన్షన్ గా ఉంది. కాసేపు మౌనం వహించింది సిరి ఆలోచిస్తూనే. సిరి మౌనం విరాట్ కి ఇంకా టెన్షన్ ని పెంచేసింది. చిన్నగా తలెత్తి పైకి సిరిని గమనిస్తూ ఉన్నాడు. కాసేపటికి విరాట్ ని చూస్తూ చిన్నగా నవ్వి నాకు ఎంబీఏ చెయ్యాలని ఉంది సార్, చెయ్యనా అని అడిగింది సిరి. నేను చెప్పిన విషయానికి నువ్వు అడిగిన విషయానికి అసలు ఏమైనా సంబంధం ఉందా సిరి అని టెన్షన్ని విసుగ్గా మార్చి అడిగాడు విరాట్. నేను ఇంట్లో ఇలా ఖాళీగా ఉంటే నాకు ఈ ఇంటి బాధ్యతలు నెరవేర్చాలి అనిపిస్తుంది సార్. అదే కాలేజ్ అని స్టడీ అని బిజీ అయిపోయానే అనుకో, ఇద్దరికి కొంచెం టైం దొరుకుతుంది కదా అర్థం చేసుకోవడానికి అని చిన్నగా చెప్పింది. అప్పటికే విరాట్ స్పర్శ సిరికి అలజడిని కలిగిస్తుంది మరి. సిరి మెచ్యూరిటీ మాటలు విన్నాక విరాట్ మొత్తంగా భారం దిగిన ఫీలింగ్ వచ్చింది. తన గుండెల మీద అలానే తల పెట్టుకుని గట్టిగా ఓసారి ఊపిరి వదిలిని నిట్టూర్చాడు. విరాట్ అలా చేసిన మరుక్షణం సిరి శరీరం చిన్నగా కంపించింది. అది విరాట్కి అర్థమవగానే మెల్లిగా తనని వదిలి ఆమె కళ్ళల్లోకి చూస్తూ నీ సర్టిఫికేట్స్ తెప్పించనా మరి మీ ఇంటి దగ్గర నుండి అని అడిగాడు విరాట్. అని ఏదో అడగడానికి ఆలోచిస్తుంటే ఏమైనా చెప్పాలా సిరి అని విరాట్ సోఫాలో సరిగ్గా కూర్చొని సిరి వైపు చూస్తూ అన్నాడు. అది మరి మీరు ఇప్పుడు నన్ను మీ భార్యగా ఒప్పుకున్నట్టే కదా, నన్ను ఎక్కడికి పంపరు కదా అని చిన్నగా కళ్ళు మాత్రమే ఎత్తి విరాట్ని చూసి వెంటనే చూపుని నేల వైపుకి మార్చింది సిరి.
సిరి అలా అడగగానే విరాట్‌కి ఏం చెప్పాలో తెలియక ఓసారి తనని చూసి, వెంటనే తనని లాగి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ ఆమె నడుము చుట్టూ చేతులు బిగించాడు. విరాట్ వెచ్చని ఊపిరి సిరి మెడని గిలిగింతలు పెడుతుంటే నడుముని నేరుగా తాకిన విరాట్ చల్లని చేతుల స్పర్శ సిరిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భయం భయంగా విరాట్‌ని బెదురు కళ్ళతో చూసింది సిరి. ఎంత నిదానంగా మాట్లాడినా కూడా విరాట్ అంటే సిరికి ఇంకా భయం పోలేదు. ఏదో విడాకులు అన్నప్పుడు కోపంలా అలా అరిచేసిందే కానీ ఇప్పుడు విరాట్‌ని చూడాలంటేనే వణికిపోతుంది పిల్ల. ఎందుకంతలా భయపడుతున్నావు? నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పాలిగా సిరి నీకు అన్నాడు విరాట్. తల నిలువునా ఊపి ఏం చెప్తాడా అన్నట్టు టెన్షన్‌గా చూసింది సిరి. ఆమె టెన్షన్‌ని ఇంకాస్త ఎక్కువ టెన్షన్ పెట్టాలని అనుకున్న విరాట్, వీరు వచ్చి ఉంటాడు కదా! వెళ్ళి వాడికి డిన్నర్ తినిపించు పో. నీ డ్యూటీ కదా రోజూ అది. పో అని విరాట్ అనగానే ఏడుపు మొహంతో విరాట్‌ని చూస్తూ వీరు దగ్గరికి వెళ్ళడానికి డోర్ వరకు వచ్చి మళ్ళీ అదే ఏడుపు ఫేస్‌తో విరాట్‌ని చూసింది. విరాట్ కోపంగా ఓ లుక్ ఇవ్వగానే ఉసూరుమంటూ వెళ్ళిపోయింది సిరి పాప. వీరు ఏంటివాళ లేట్‌గా వెళ్ళి ఇంత తొందరగా వచ్చావు? అని ల్యాప్‌టాప్‌లో వర్క్ చేస్తున్న వీరుకి గోరుముద్దలు పెడుతూ అడిగింది సిరి పాప. ఆఫీస్‌లో ఉండాలి అనిపించలేదు మమ్మా. అన్నయ్య ఎందుకు పిలిచాడు? అని అడిగాడు విరా వీరు. విడాకులు కావాలి అని అడిగారు అని సిరి చెప్పిన వెంటనే ల్యాప్‌టాప్ మీద పనిచేసే వేళ్ళు ఆగిపోయాయి. పిడికిలి బిగించి ఇంకా ఏమడిగాడు? అని కోపంగా అడిగాడు వీరు. విడాకులే ఇవ్వమని అడిగితే నేను ఒప్పుకోలేదు. తర్వాత బెదిరించి బ్రతిమిలాడినా నేను అస్సలు ఒప్పుకోకపోయేసరికి ఇక ఆ టాపిక్ వదిలేశారు అని తినిపించడం అయిపోవడంతో హ్యాండ్ వాష్ కోసం సిరి వెళ్ళిన వెంటనే ల్యాప్టాప్ బెడ్ మీదకి విసిరేసి వేగంగా ప్లస్ కోపంగా విరాట్ దగ్గరికి వెళ్ళిపోయాడు వీరు. బాల్కనీలో నిల్చుని చల్లగాలిలో సిగరెట్ ఎంజాయ్ చేస్తున్న విరాట్ దగ్గరికి వేగంగా వచ్చి కాలర్ పట్టుకొని విడాకులు ఎందుకు అడిగావన్నయ్యా అని కోపంగా అరిచినట్టే అడిగాడు వీరు అన్నయ్యని. విరాట్ చిన్నగా నవ్వి ఊరికే అది ఇస్తుందా ఇవ్వదా అని అడిగాలే, నీకేమైనా నొప్పా అన్నాడు విరాట్. ఒకవేళ తను నీకు భయపడి ఇచ్చి ఉంటే అంతే కోపంగా అతని కాలర్ వదలకుండానే అడిగాడు వీరు. విడాకులు ఇచ్చే గ్యాప్‌లో దాన్ని ఫ్లర్ట్ చేసి నా లవ్‌లో పడేసి అప్పుడు ఏం చేస్తదా అని చూసేవాణ్ణి అని కేర్‌లెస్‌గా సమాధానం చెప్పి కాలర్ విడిపించుకొని ఇంకో సిగరెట్ కోసం చూస్తుంటే నువ్వెందుకు సిరి మీద ప్రేమని దాస్తున్నావు అని అడిగాడు వీరు. దాచాలి. అప్పుడే అది దాని కెరీర్ మీద ఫోకస్ పెట్టగలుగుతుంది. దాని వయసుకి అది ఇప్పుడు నాతో పిల్లలు కని వాళ్ళని చూసుకునే అంత అవసరం తొందర ఏం లేదు నాకు అన్నాడు విరాట్. ప్రేమని ఎందుకు దాస్తున్నావని వీరు అడిగే సమయానికి సిరి వాళ్ళకి కొంచెం దూరంలో ఫుడ్ టేబుల్ మీద పెట్టి విరాట్ ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాక అలా చూస్తూనే ఉంటుంది. సిరి వీళ్ళని చూడడం గమనించిన వీరు ఓ చిలిపి ఆలోచనతో విరాట్‌ని గట్టిగా హగ్ చేసుకొని విరాట్ 2 బుగ్గల మీద ముద్దులు పెట్టేసి అక్కడి నుండి నవ్వుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. వీడెందుకిలా చేశాడు అని అర్థం కాని విరాట్ వీరు వెళ్ళిన వైపే చూస్తూ సడన్ గా అక్కడే ఓ వింత ఎక్స్ప్రెషన్ ఇస్తూ తననే చూస్తున్న సిరిని చూసి ఏం ఆలోచిస్తుందో అర్థం చేసుకొని కోపంగా ఓ లిక్కిచ్చాడు. పిచ్చుక చుప్ చాప్ గా విరాట్ కి ఫుడ్ ప్లేట్ లో వడ్డించి నిల్చుంటుంది. విరాట్ భోజనం అయ్యాక కూడా సిరి తినేసి అన్ని సర్ది బెడ్ మీద అటువైపు తిరిగి పడుకొని ఆయన నన్ను భార్యగా ఒప్పుకున్నారో లేదో ఎలా తెలిసేది అని ఆలోచిస్తూనే నిద్రలోకి జారిపోయింది సిరి. ఎప్పుడెప్పుడు సిరి నిద్రపోతుందా అని ఎదురు చూస్తున్న విరాట్ కి పెద్ద కష్టం లేకుండానే సిరి తొందరగానే వజ్జుంది. తను పడుకుంది అని కన్ఫర్మ్ చేసుకున్నాక లాగి తనని గుండెల మీద పడుకోబెట్టుకుంటూ పిల్ల రాక్షసి, ఎన్ని రోజులు నాకు ఈ కష్టాలో, నీ అంతట నువ్వే వచ్చి ఇలా పడుకుంటే నిన్నేమైనా అంటానా నేను అని మనసులోనే తీయగా కసురుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు విరాట్. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే వింటూనే ఉండండి సమస్తమే నీవై ఓన్లీ ఆన్ వెన్నెల్లో కథలు. నేను మీ వెన్నెల. స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవినింగ్ ఇంకో అప్డేట్ ఇస్తాను. నిన్న మొన్న ఇవ్వలేదు కదా ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి.